ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే కోటప్పకొండ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి ముఖద్వారం నుంచి అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నేను దూరం నుంచి అయితే వీడియో తీశాను, కొంచెం క్లారిటీగా లేదు, అడ్జస్ట్ అయిపోండి. ఇప్పుడు మనం అయితే స్వామివారు దగ్గరకు అయితే వెళ్ళడానికి రూట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యలో అయితే శివుడి బొమ్మ వస్తుంది ఫ్రెండ్స్. శివుడి బొమ్మ వచ్చిన తర్వాత శివుడు బొమ్మ వచ్చింది కదా ఫ్రెండ్స్, దానికి స్ట్రైట్గా ఉన్న ద్వారంలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి సాక్షి గణపతి టెంపుల్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా దేవుణ్ణి అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను వీడియోలో. ఇదైతే ఎవరైనా మెట్ల మీద వెళ్ళాలనుకున్న వాళ్ళు వినాయకుడు టెంపుల్కి ఆపోజిట్ సైడ్లోనే ఉంటుంది. ఇప్పుడు మనమైతే అక్కడి నుంచి అయితే కొండకి ఎక్కడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకైతే మధ్యలో అయితే శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి స్టాచ్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆర్చి వచ్చిన దానికి రైట్ సైడ్గా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే టోల్ గేట్లో అయితే మనీ కూడా తీసేసుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే కొండకైతే ఎక్కుతున్నాము. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ అయితే చతుర్ముఖ బ్రహ్మస్వామి గారి విగ్రహం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది దాటిన తర్వాత ఇవన్నీ గ్రీనరీ చూసారా ఎలా ఉందో, అసలు చెట్లు ఫుల్, అసలు బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా వెళ్ళండి. ఇప్పుడు మనకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే విష్ణుమూర్తి బొమ్మ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే రెండో స్టాచ్యూ. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకైతే ఆర్చ్ వస్తుంది. అక్కడైతే జూ పార్క్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. కృష్ణుడు పాము మీద నిల్చొని ఉన్నది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ జూ పార్క్. ఒకసారి మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. అలాగే ఇటు సైడ్ ఇప్పుడైతే మేమైతే ఇంకొంచెం దూరం ఉంది కాబట్టి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకైతే ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తున్నాను. కొంచెము చూస్తున్నారు కదా ఎంత గ్రీన్గా, అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే. అసలుకి ఇదైతే రోడ్ అనమాట. ఇటు సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ చూడడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత మనకైతే సరస్వతీదేవి, లక్ష్మీదేవి అమ్మవార్లు విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ.
ఇంకా ఇప్పుడైతే వచ్చేసాం ఫ్రెండ్స్ మనం పైకి. ఇదైతే ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడ అయితే ఆగాలి. ఓవరాల్ వ్యూ అయితే చూసేయండి ఫ్రెండ్స్ పైన కొండ మీద నుంచి. అసలు ఆ మబ్బులు, ఆ లొకేషన్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎదురుగానే వినాయకుడి విగ్రహం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే మనకి లాస్ట్ తగిలే బొమ్మ. ఇక్కడ నుంచి ఇంకా మనం గుడికి వెళ్ళాలి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, కోతులు అసలు మామూలుగా ఉండలేదు అసలుకి. చిన్న కోతి చూడండి, కోతి పిల్లని ఎలాగా హక్ చేసుకొని వెళ్తుందో. ఇక్కడికి వచ్చేసరికి చతుర్వేద స్వామి గారి విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మనకైతే దక్షిణామూర్తి స్వామి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకి ఎదురుగానే బసవయ్య అయితే ఉన్నాడు. ఇదైతే ఆర్చ్ అన్నమాట గుళ్ళోకి వెళ్ళడానికి. ఇప్పుడైతే మేమైతే పైకి వచ్చేసాం ఫ్రెండ్స్. పైన అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి చెట్టు దగ్గర నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మేము కూడా పూజించాము. మేము కూడా పసుపు కుంకుమ పెట్టేసి పూజ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వీడియోలో చూసేయండి. ఇక్కడైతే దేవుని పూజించుకున్న తర్వాత ఇక్కడైతే పిండితోటి ముగ్గు అయితే వేస్తున్నాను. నేను మా పెద్దమ్మ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ముగ్గులోకి పసుపు కుంకుమ అవన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత ఇంకా ప్రమిదలను అయితే రెడీ చేసుకొని ప్రమిదలను అయితే దీపాలను అయితే దీపారాధన చేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా వెలుగుతున్నాయో. ప్రమిదలు అయితే దీపాలు అయితే చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా వెలుగుతున్నాయో. మేము వెలిగించే టైం కల్లా అయితే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయ్యింది. అయినా కూడా వర్షంలో కూడా వెలిగించాం ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్ర పువ్వులు అంటే ఇష్టం కాబట్టి మందార పువ్వులు అయితే పెట్టాము మేము. ఇక్కడ మా పెద్దమ్మ అయితే హారతి ఇస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో దీపాలు అయితే అసలు ఎలా వెలుగుతున్నాయో. ఇక్కడ మేమైతే ఇంకా దండం పెట్టేసుకొని దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. దర్శనం అయిపోగానే ఇటు సైడ్ మాకు శివలింగం కనపడింది. అక్కడైతే టెంకాయలు కొడుతూ ఉంటారు. ఇదైతే బయటికి రాగానే వ్యూ అన్నమాట ఫ్రెండ్స్. గుడి బయట ఉన్న ప్లేస్ అంతా క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను. ఇవైతే కొండలు. అక్కడ పైన ఒక గుడి ఉంది ఫ్రెండ్స్. అదైతే చాలా దూరం ఉంటుంది, ఒక 6 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇవైతే దేవుడు ఎదురుగా ఉన్న మెట్లు. అంతకుముందు ఈ మెట్ల మీద నుంచి రానిచ్చేవాళ్ళు, ఇప్పుడైతే రానివ్వట్లేదు ఫ్రెండ్స్. క్యూలో అని పెంచేశారు. ఇదైతే మనకైతే బయట చూడండి. ఇక్కడైతే శివుడి లింగానికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్. వర్క్ జరుగుతుంది. మేము వెళ్ళిన టైంకి ఇక్కడైతే వర్క్ జరుగుతుంది, అందుకని ఇలా కర్రలన్నీ పెట్టేశారు. ఇప్పుడు నేనైతే మీకైతే గుడి గోపురం అయితే చూపిస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. మాకైతే దర్శనం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇదైతే
కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వ్యూ అయితే చూడండి, శివలింగం వెనక ఉంటుంది. అసలు వ్యూ అయితే మామూలుగా లేదు అసలుకి. శివలింగాన్ని కూడా చూసేయండి ఫ్రెండ్స్. చెరువులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అయితే మేమైతే గొల్లబామ అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదైతే గుడి. ఇటు సైడ్ నుంచి మెట్ల మీద నుంచి రావచ్చు. 901 మెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మెట్లు దిగేసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కూడా క్యాప్చర్ చేసి చూపిస్తున్నాను, చూసేయండి అమ్మవారి ఫోటో వీడియో. ఇంకా మేము రిటర్న్ అయ్యేసరికి 6 అయింది ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత ఇక్కడ ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్